నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్ల వినతులపై స్పందించిన మంత్రి జూపల్లి కృష్ణారావు. ఆశా వర్కర్ల మహాధర్నాకు మద్దతు తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు. కేపీహెచ్బీ కాలనీలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్లో దుస్థితిపై మండిపడ్డ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. యూరియా కొరతకు వ్యతిరేకంగా రైతులతో కలిసి ధర్నాకు దిగిన ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి. బీబీనగర్ మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే తమ సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ నాయకులు ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుకు విజ్ఞప్తి అందజేశారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలోని మంత్రి కార్యాలయంలో ఆయనకు అసోసియేషన్ నాయకులు కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వైన్ షాపులు నడుస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. 100 చదరపు గజాలలో ఉండాల్సిన సిట్టింగ్ రూమ్లు ఎకరం స్థలంలో తినుబండారాలతో బార్ తరహాలో నడుపుతున్నారని అన్నారు. ప్రభుత్వం అక్టోబర్ నెలలో కొత్త మద్యం పాలసీని తీసుకొస్తుందని తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని పాలసీని ప్రవేశపెట్టాలని కోరారు. కాగా మంత్రి సానుకూలంగా స్పందించారు. జాయింట్ మీటింగ్ ఇస్తాం మాట్లాడేటప్పుడు మరి గతంలో ఉంటే సార్ నార్మల్ పంపించేస్తారు. ఇప్పుడు గతంలో లేకుండా ఎన్నేళ్ళ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద డిమాండ్ల సాధనకై మహాధర్నా చేపట్టిన ఆశా వర్కర్ల మహాధర్నాకు మాజీ మంత్రి హరీష్ రావు సంఘీభావం తెలిపి మద్దతిచ్చారు. 18,000 ఫిక్స్ వేతనం ఇవ్వాలని, ప్రతి నెల మొదటి తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏఎన్ఎంలను వేధింపులకు గురి చేస్తున్నారని, ఓవర్ టైం డ్యూటీలు చేస్తున్నా వారికి గుర్తింపు దక్కట్లేదన్నారు. ప్రభుత్వం వెంటనే వారి డిమాండ్లు నెరవేర్చాలని కోరారు. టీవీ పెట్టే పాపం పిట్లదండకి సార్ 6 నెలల నుంచి మెస్ బిల్లు లేవు, 7 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ లేవు, పిల్లలకు ఒక్క రూపాయి కూడా వస్తలేదు, కటింగ్ ఛార్జెస్ లేవు, ఆడపిల్లలకు వచ్చే పైసలు వస్తలేవు. ఆ కాలేజీలో చదువుకునే పిల్లలకు పాకెట్ మనీ రాక ఏడాది అయిపోయింది, అంత ఆగమైపోయింది సార్. గప్పట్లో ఎంతటి వచ్చినట్టు వస్తలేవు సార్ అంటూ. అంటే ఇవాళ గ్రీన్ ఛానల్ ఎట్లయిపోయిందంటే 6 గ్యారంటీల గతేమైందో రేవంత్ రెడ్డి చెప్పిన గ్రీన్ ఛానల్ గతి కూడా గంతే అయిపోయింది. ఎంత ఉంటుందే మాట. అసెంబ్లీలో మన కోసం కొట్లాడి ఈ సమస్యల పరిష్కారం వరకు మీకు అండగా ఉంటుందని చెప్పిన ఆ రోజు పట్టున్న మీకు 31వ తారీఖు కరోనా వచ్చిన గవర్నమెంట్ ఆందోళన లేకపోయినా మీ జీతం మాత్రం ఎప్పుడు ఆగలే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో. మరి ఇవాళ ఏమైంది? నాకు ఆశాలంటే చిన్న చూపు. డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. లేకపోతే పంచాయతీరాజ్ ఎన్నికల్లో మా ఆశాలు నీకు ఏం బుద్ధి చెప్పానో వాళ్ళ జాగ్రత్త వాళ్ళు ఉంటారు, నీకు బుద్ధి చెప్తారు, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ మీ సమస్యల్ని అసెంబ్లీలో గట్టిగా కొట్లాడటం, మీ పక్షాన నిలబెట్టమని మీ అందరికీ హామీ ఇస్తూ కేపీహెచ్బీ కాలనీలోని 4వ ఫేజ్లో ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ను అధికారులు పట్టించుకోకపోవడంతో మందుబాబులకు అడ్డాగా మారి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. కార్పొరేషన్ శ్రీనివాసరావు కలిసి ఫంక్షన్ హాల్ను సందర్శించారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ అపూరా చౌహాన్తో పాటు అధికారులకు నెల రోజుల పాటు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వీటికి పునరుద్ధరణపై గడువును విధించారు. లేదంటే జీహెచ్ఎంసీ కార్యాలయాన్ని మూసివేస్తామని అధికారులను హెచ్చరించారు. ఏం చేద్దా 25 నుంచి గరీబుల వస్తే రాయలే ఏమైనా వచ్చిందన్నా వచ్చింది. 6 కోట్ల రూపాయలు పెట్టి ఆ రోజున నిరుపేదలు ఉంటారు 4th ఫేజ్లో ఫంక్షన్ హాల్స్ లక్షలు తీసుకుంటా ఉన్నారు ప్రైవేట్ ఫంక్షన్ హాల్ అని చెప్పి కేటీ రామారావుతో మాట్లాడి ఆ రోజున ఒక బ్రహ్మాండమైనటువంటి ఫంక్షన్ హాల్ కట్టించి గేట్లు పెట్టించి బ్రహ్మాండంగా చేసి పెడితే
నార్మల్ 10,000 రూపాయలకే ఇవ్వాలి అని చెప్పి ఒక తీర్మానం చేసి స్టాండింగ్ కమిటీలో పెట్టించి ప్రజలకు అందుబాటులో తెస్తే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హౌసింగ్ బోర్డు మీద ఉన్నటువంటి శ్రద్ధ, హౌసింగ్ బోర్డు ల్యాండ్ల మీద అమ్ముకున్నంత శ్రద్ధ ఈ ప్రభుత్వానికి కనీసం నిరుపేదలు ఉండాలంటే ఆయన కుక్క పిల్లలు ఈ రోజున డెలివరీ అయ్యే పరిస్థితి చూస్తూ ఉంటే ఇలా బస్సులు చూస్తూ ఉంటే అన్ని బస్సులు తెచ్చేసారు. బస్సులలో బార్లు నడుస్తూ ఉన్నాయి, మంచి మందు కొడుతూ ఉన్నారు. మరిళ్ళలో వాళ్ళు ఇచ్చింది 5 నుంచి 10 కోట్ల రూపాయలు. అది కూడా మా ట్యాక్సే సంవత్సరానికి సుమారుగా 150 కోట్ల రూపాయల ట్యాక్స్ ఓన్లీ మా కాన్స్టిట్యూన్సీ కడుతుంది. మాకు ఇచ్చిందంటే 10% వాటౌట్ ఇవ్వట్లేదు అధికారులు. నేను జెర్సీ గారి నుండి విజ్ఞప్తి చేస్తాను, ఇమీడియట్ విజిట్ పెట్టండి. ఇది 1 మంత్ లోపల గిట్ట ఈ ఫంక్షన్లు అందుబాటు తీసుకురాకపోతే ఖచ్చితంగా మున్సిపల్ హెడ్ ఆఫీస్, ముషాపేట హెడ్ ఆఫీస్కి ఖచ్చితంగా తాళం వేపిచ్చేస్తా. మెదక్ జిల్లాలో యూరియా కొరతకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నాయకులు రైతులతో కలిసి శివంపేట నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైఠాయించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి రైతులతో పాటు రోడ్డుపై బైఠాయించారు. నిరసనకు దిగిన వారిని అరెస్ట్ చేయడంతో పోలీస్ స్టేషన్ రైతులు బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. బీబీనగర్ మండలంలోని మీదితండా గ్రామంలో 20 లక్షల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో, జమిలాపేట గ్రామంలో 40 లక్షల రూపాయల హెచ్ఎండిఏ నిధులతో, ఎస్సీ సబ్ ప్లాన్ 10 లక్షల రూపాయలతో, పిహెచ్సి బ్యాలెన్స్ వర్క్ 8 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి శంకుస్థాపన చేశారు. సో ఒకటి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అభివృద్ధికి నిధులు రావు. ఎప్పుడన్నా ఒక్కసారి మీకు 20 లక్షలు పెట్టిరా మీ ఊర్లే? రాలే కదా. సో ఇది వచ్చినాయంటే ఇది మనకు ఒక మార్పు ఏదైతే మనం చేసుకున్నామో, ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా, అంటే మన ఆలోచనలకు తగ్గట్టు, మన అవసరాలకు తగ్గట్టు ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు జరుగుతున్నాయి. హెచ్ఎండి నిధులు మనం కూడా కష్టపడి మేము ఒకటే కోరుతున్నాం. ఈరోజు మార్పు చేశారు, భువనగిరి ఎమ్మెల్యేకి గెలిపించారు మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు. మరి మమ్మల్ని అందరినీ చేసినాక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీ అందరి ఆశీర్వాదం అండ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధి అందరి మీద ఉండాలి. వచ్చే స్థానిక సంస్థలు ఎవరు సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, ఎవరు నిలబడ్డా మీ పూర్తి సపోర్ట్ మాకు ఉంటే. వినాయక చవితిని పురస్కరించుకుని పటాన్చెరు పట్టణంలో సాకి చెరువులో చేపడుతున్న నిమజ్జన ఏర్పాట్లను శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి పరిశీలించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్, గజ ఈతగాళ్లు, క్రేన్లు ఏర్పాటు చేయడంతో పాటు అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాస్టర్ ఆఫ్ ప్యారిస్ చేసే విగ్రహాల కోసం గత కొన్ని సంవత్సరాలుగా సాకి చెరువు కట్టపై తాత్కాలికంగా గుంతలు తీసి నిమజ్జన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. రేపు వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, గణేష్ మండపాలు కానీ, అలాగే ఇళ్లలో గణేషుని నిలబెట్టుకుని నవరాత్రులు పూజించుకునే భక్తులు కానీ, మీరందరూ నవరాత్రులు పూజించుకొని మనము మన ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని ఆ వినాయకుని పూజిస్తూ మీరందరూ సుఖ సంతోషాలతో ఉండాలని నియోజకవర్గ ప్రజలను కోరుకోవడం జరుగుతూ ఉంది. మీరందరూ జాగ్రత్తగా బయట మండపాలు పెట్టిన వాళ్ళందరూ, ఈ మధ్యన హైదరాబాద్ చుట్టుముట్టులో చాలామంది కరెంటు తీగలతో షార్ట్ కొట్టి చనిపోవడం జరుగుతూ ఉంది. చాలా జాగ్రత్తగా నిలబెట్టేటప్పుడు, మండపాల్లో గణేషుని నిలబెట్టేటప్పుడు, అలాగే నిమజ్జనానికి తీసుకుపోయేటప్పుడు, మీరు కొనుక్కొని తీసుకొని వచ్చేటప్పుడు జాగ్రత్తగా కరెంటు వైర్లకు జాగ్రత్త చూసుకుంటూ మీరు వచ్చి గణపతిని మండపంలో నిలుపుకొని నవరాత్రులు పూజించుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నా. ఎందుకంటే హైదరాబాద్లో చాలా ఇన్సిడెంట్లు జరగడం జరిగింది. ఇంచుమించు ఈ వారం 10 రోజుల్లో 10-15 మంది చనిపోవడం జరిగింది. మన ప్రాంతంలో ఎవరైనా సరే భక్తులు, యూత్ పిల్లలు కానీ
చిన్నపిల్లలు కానీ ప్రతి ఒక్క భక్తుడు జాగ్రత్తగా ఉండి నవరాత్రులు జరుపుకోవాలని చెప్పి తెలియజేస్తూ దాంతోపాటు మరొక్కసారి వినాయక చవితి శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తూ ధన్యవాదాలు. ములుగు డీఎస్పీ రఘునందన్ మాట్లాడుతూ ర్యాగింగ్ ఒక భూతమని, చట్ట ప్రకారం వ్యతిరేకమని, విద్యార్థులు ర్యాగింగ్కు పాల్పడవద్దన్నారు. చదువుపై మనసును నగ్నం చేసి దేశానికి గర్వకారణం కావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. గొప్ప డాక్టర్ కావాలి, ఒక గొప్ప నర్సింగ్ స్టూడెంట్ కావాలని అందరూ ఒక ఆశతోనే మనం చదువుకుంటాం. కానీ కొంతమంది సీనియర్స్ అంటే ఒక అలవాటు, ఒక సరదా పేరుతో ఈ ర్యాగింగ్ చేస్తారు. ర్యాగింగ్ వల్ల కొంతమంది స్టూడెంట్స్ యాక్సెప్ట్ చేయవచ్చు, కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ మనసు గాయపరిచి వాళ్ళు చదువు మీద ఆసక్తి కోల్పోవడం, కొంతమంది స్టూడెంట్స్ అయితే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వాళ్ళ ఆత్మస్థైర్యం కోల్పోవడం, కొంతమంది ఒక ప్రాణాంతకమైన ఇన్సిడెంట్స్ కూడా. రాష్ట్రంలో కుల వృత్తులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ దాడి చేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. కల్లు గీత వృత్తి రక్షణ హామీలు అమలు చేయాలని కోరుతూ ట్యాంక్ బండ్పై ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ వేదిక, కల్లు గీత వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కల్లు గీత సొసైటీ సభ్యులకు 25% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట తప్పిందంటూ విమర్శించారు. కుకట్పల్లి ఆల్విన్ కాలనీ డివిజన్ ఫేజ్ 2లో శ్రీకాంత్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వినాయకుడి ప్రతిమలను స్థానిక ప్రజలకు పంపిణీ చేశారు. పర్యావరణ హిత వినాయక విగ్రహాల వినియోగం ద్వారా సమాజంలో అవగాహన పెంచడం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. సందర్భంగా వినాయక సాంస్కృతిక సేవా సమితి మా ఆధ్వర్యంలో ఆల్విన్ కాలనీ డివిజన్ నందు గత 10 సంవత్సరములుగా మట్టి వినాయకులను అందరికీ పర్యావరణ పరిరక్షణ కొరకై మట్టి వినాయకులందరికీ ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతున్నది. ఈసారి కూడా ఈరోజు మంగళవారం నాడు కూడా వినాయకుని ఇవ్వడం శ్రేష్టమైన పద్ధతి కాబట్టి ఈరోజు మంగళవారం అని కృష్ణారావు గారు, స్వామి కాంతారావు గారు, అలాగే అందరు ప్రముఖులు కూడా అందరు వచ్చారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తూ అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడుతూ ముందు తరాలకు మనం ఈ యొక్క కాలుష్య రహితంగా మన యొక్క భారతదేశాన్ని ఉంచుకోవాలని చెందగా మా యొక్క ఉడత భక్తిగా ఈ యొక్క ప్రోగ్రామ్ చేస్తున్నాము. అందరు సహకరించిన మా యొక్క టీం అందరికి సాంస్కృతిక అందరికీ కూడా మేము ధన్యవాదాలు చెప్తున్నాము. ధన్యవాదాలు. మట్టి వినాయకులను పూజిస్తూ పర్యావరణాన్ని కాపాడడం మనందరి బాధ్యత అని వికారాబాద్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. వికారాబాద్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని రామమందిరం దగ్గర ఏర్పాటు చేసిన గణపతి మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పూర్వం మన పెద్దలు మట్టితో తయారు చేసిన గణపతి విగ్రహాలని పూజించేవారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ గణపతి రేపు వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతులను ఈరోజు పంపిణీ చేస్తూ ఉన్నాం. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళ సహకారంతో సంయుక్తంగా మేము పంపిణీ చేస్తున్నాం. ఆర్యవైశ్య సంఘం ముఖ్య ఉద్దేశం పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని గత 10 సంవత్సరాల నుంచి చేపట్టాము. ఈ సంవత్సరం కూడా అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా అభినాయకులు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి మంజులక్క గారు, మహిళా సంఘం అధ్యక్షురాలకి మరియు ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై వాసవి.
కాకినాడ జిల్లా జగ్గంపేట, కిర్లంపూడి, గండేపల్లి మండలాల్లో గణేష్ ఉత్సవాలు జరుపుకునేవారు. సింగిల్ విండో విధానం ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే పర్మిషన్ ఇస్తారని జగ్గంపేట సీఐ వైఎస్ శ్రీనివాస్ తెలిపారు. విగ్రహాల దగ్గర సీసీ కెమెరాలతో పాటు రాత్రి సమయంలో 3 వాలంటీర్లు ఉండాలన్నారు. అగ్ని ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎటువంటి విద్యుత్ ప్రమాదం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గండేపల్లి, కిర్లంపూడి మండల గణేష్ సమితి చతుర్థి శుభాకాంక్షలు. అందరూ కూడా సాంప్రదాయ పద్ధతిలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఈసారి ఎవరో కూడా ఎటువంటి చలనాలు కట్టవలసిన అవసరం లేదు. గణేష్ కానీ, మైకులు కానీ, లేదంటే కనుక గణేష్ ఉత్సవాలకు సంబంధించి సింగిల్ విధానం ద్వారా ఆన్లైన్లో అనుమతి పొందొచ్చు. ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అలాగే అయితే ప్రైవేట్ స్థలం యజమాని యొక్క అనుమతి, ప్రభుత్వ స్థలం అయితే కనుక మున్సిపాలిటీ, పంచాయతీ అయితే పంచాయతీ యొక్క అనుమతి తప్పనిసరి. అలాగే అది కాకుండా పూర్తి భక్తిభావంతో, ఆధ్యాత్మికతో ఈ ఎటువంటి శబ్ద కాలుష్యం లేకుండా ఒక ప్రశాంత వాతావరణంలో, ఒక ప్రశాంత సామరస్య వాతావరణంలో ఈ గణేశ ఉత్సవాలు జరుపుకోవాలని తెలియజేస్తున్నాను. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహమ్మదాపూర్ మిషన్ భగీరథ పంప్ హౌస్ వద్ద ఇటీవల విద్యుత్ శాఖకు గురైన ఆపరేటర్ శ్రీకాంత్ బంధువులు ఆందోళనకు దిగారు. ఆసుపత్రి ఖర్చులన్నీ భరిస్తామని చెప్పి అధికారులు ఇంతవరకు హాస్పిటల్లో బిల్లులు కట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిషన్ భగీరథ పంప్ హౌస్ బంద్ చేసి నిరసన తెలిపారు. హాస్పిటల్ బిల్లులు చెల్లింపు, పూర్తిగా కోలుకునే వరకు ట్రీట్మెంట్ అందించాలని డిమాండ్ చేశారు. ఇంకోటి వాళ్ళు ఇస్తా ఇప్పుడు కొన్ని కండిషన్స్ రాసిస్తాను ఎవరి బాపతి సైన్ చేసి అది ఎవరు సార్? అది జనరల్ మేనేజర్ అదే రమ్మంటారు సార్. నేను అంతే ఆయన రమ్మని సార్ ఇస్తా చేసుకుంటే వెళ్ళిపోతాం సార్. ఎంతసేపు సార్ ఇట్లే ఉంటాను. ఇప్పుడు సార్ అయితే ఒక ముచ్చి చెప్పాడు, మీరు ఏ గారి దగ్గర అక్కడ మాట్లాడుతున్నా అట్టేస్తాం సార్ అందరం కలిసి రోజు నడిపిస్తున్నారు. అందులో ఒక గ్లౌజెస్ లేవు, టోపీలు లేవు, వాళ్ళకు సరైన వాళ్ళకు పనికి సామగ్రి లేదు. ఆ ఇన్సిడెంట్ జరిగిన తెల్లారి అన్ని తీసుకొచ్చి పెట్టారు, కట్టగట్టి అట్లనే ఉన్నాయి. ఇలా రెస్పాన్స్ అనేది ఏం లేదు, ఒకరికి జరిగినా కూడా ఒకరికి ఏం లేదు. అందుకోసం మాకు ఆడ ఆయన ప్రాణాపస్థితిలో ఉన్నాడు కాబట్టి మేము వచ్చి పంప్ హౌస్కి వస్తే మాకు తీర్మానం కూడా అవుతుందని చెప్పని మేము వచ్చేసి అదే వాళ్ళతో పంపు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో భారత జట్టు క్రికెట్ క్రీడాకారుడు నంబూరి ఠాకూర్ తిలక్ వర్మ, ప్రముఖ రచయిత దర్శకుడు గంగై అమరన్, తెలుగు చిత్ర దర్శకులు మల్లిడి వశిష్ఠ, వెంకి కుడుమల వేరువేరుగా దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పిఎస్సిఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ జీడిమెట్ల ప్రజలకు గణేష్ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. గణపతిని ప్రతిష్ఠించుకునే ముందు దారిలో తీసుకుని వచ్చే సందర్భంలో చెట్లు మరియు కరెంటు కేబుల్ అడ్డంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా తీసుకొని రావాలని కోరారు. వెబ్సైట్ లింక్ ద్వారా వివరాలను ఇచ్చినట్లయితే ఈ నవరాత్రులు పూర్తయ్యేంత వరకు మీ గణపతిని పర్యవేక్షిస్తూ ఉంటామని తెలిపారు. జీడిమెట్ల ప్రాంత ప్రజలకందరికీ నమస్కారం. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరాలనే అందరూ భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా వినాయక చవితి వేడుకలు జరుపుకోవాలని, ఈ జరుపుకునే క్రమంలో కొన్ని మెలకువలు పాటించడం వల్ల మనము పెద్ద పెద్ద ప్రమాదాలు జరగకుండా ఉండడానికి ప్రయత్నం చేయవచ్చు. ముఖ్యంగా మనం ఎలక్ట్రికల్ కనెక్షన్ తీసుకున్నప్పుడు ఆ వైరు మంచి గేజ్ ఉన్న వైర్ తీసుకుంటే షార్ట్ సర్క్యూట్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే సన్న వైర్ తీసుకొని హై వోల్టేజ్ డే లైట్స్ పెట్టినప్పుడు ఒకసారి ఆ వైరు కాలిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే నైట్ అంతా లైట్ వెలిగినప్పుడు వోల్టేజ్ ఎక్కువైపోయి కాలే అవకాశం ఉంటుంది. అలాగే దేవుడి దగ్గర దీని పోలీస్ స్టేషన్ది, ఫైర్ వాళ్ళది, వాటర్ వర్క్స్ వాళ్ళది, అలాగే ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళది 4 నెంబర్స్ పెట్టుకున్నట్లయితే రాత్రి పూట ఎమర్జెన్సీ ఏదైనా అయితే అక్కడ ఎవరుంటే వాళ్ళు ఆ నెంబర్కి ఫోన్ చేసి ఆ యొక్క సర్వీసెస్ వాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే ఏ రోజు తీయాలి, ఏ రోజు ఏ రూట్లో తీసుకెళ్ళాలి ముందు ఒక ప్లాన్తో ఉంటే ఎలాంటి ఇబ్బంది జరగకుండా అక్కడికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఎవరికి ఎలాంటి ప్రాబ్లం ఉన్నా జీడిమెట్ల ప్రాంతంలో మా యొక్క పోలీస్ స్టేషన్ కానీ లేదంటే డయల్ 100 కంప్లైంట్ చేసి మీ యొక్క సమాచారాన్ని మాకు ఇవ్వాలని కోరుతున్నాము. డీజే పర్మిషన్ ఉన్నాయి సార్? ఈ సంవత్సరం ఎట్టి బస్సులో డీజే పర్మిషన్స్ అనేది ఇవ్వడం వీలు కాదు కాబట్టి ఎవరు కూడా డీజే ఎంగేజ్ చేసుకోవద్దు. చేసుకున్న తర్వాత మళ్ళీ తర్వాత పెట్టనియకపోతే బాధపడబోతుంది కాబట్టి అలాంటి లేకుండా మంచి భక్తి శ్రద్ధలతో మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించుకోవాలని కోరుతున్నాను.
చెన్నూరు ఎస్బీఐ సెకండ్ బ్యాంక్ క్యాషియర్ నరిగే రవీందర్ అక్రమాలకు బలి అయిన ప్రజలు బ్యాంకు ముందు ఆందోళనకు దిగారు. న్యాయం చేయాలని కోరారు. బాధ్యత వహిస్తుంది కాబట్టి ఈరోజు కూడా మీ అందరికీ సమాధానం చెప్పడానికి బయటకు వచ్చాము. దీనికి సంబంధించి ఆటోలు పడుతుంది. ఎంత టైం పడుతుంది? గత అక్టోబర్ నుంచి జరుగుతున్నది అని అంటున్నారు. అక్టోబర్ నుంచి ఆగస్టు వరకు జరుగుతున్నది అంటున్నారు. అంటే దాదాపు 10 నెలలుగా జరుగుతున్నది. పై అధికారులకు కూడా చేరే విధంగా మీరు చేస్తారని ఆశిస్తున్నా. దయచేసి ఇంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్నాయని పెడతా అన్నారు. అవి కూడా చెప్పట్లేదు, పెట్టట్లేదు. మాకు ఏదో ఒకటి సహాయం చేసి మాకు బయటపడేటట్టు చేయండి దయచేసి. కొండమల్లపల్లి మండల పరిధిలో గల కొర్రోని తండా గ్రామ పంచాయతీలో ఈ నెల 18న జరిగిన చోరీ కేసులో దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి చోరీ సొత్తును స్వాధీనపరుచుకున్నామని సిఐ నవీన్ కుమార్ పేర్కొన్నారు. క్యాష్ని అదేవిధంగా సుమారు కేజీ వెండి నగల్ని దొంగతనం ఎవరో గుర్తులేని వ్యక్తులు దొంగతనం చేసిరనే కంప్లైంట్ మీద కొండమల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో మా ఏఎస్పీ మౌనికం ఐపీఎస్ మేడం గారి ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ని ఫామ్ చేసి ఎస్ఐ గారు కూతురు మిర్యాలగూడలో ఉండటం వల్ల ఆ మిర్యాలగూడకు వెళ్ళి అక్కడ మిర్యాలగూడలో రిలయన్స్ సింగర్ అనే వాళ్ళ ఇంట్లో పెట్టడం జరిగింది. నిందితుడు అదే గ్రామంలో ఉండటం వల్ల ఇతను నేరం చేయడానికి ఇతనికి సులువు అవ్వడం వల్ల ఈ యొక్క నేరం అనేది దానికి ఈ ఇంటికి సంబంధించిన విషయాలన్నీ కూడా ఇతనికి తెలవడం వల్ల ఈ నేరానికి పాల్పడ్డట్టుగా నిందితుడు తెలపడం జరిగింది. కరీంనగర్ మండలంలోని ప్రధాన సమస్యలపై బీజేపీ నాయకులు ర్యాలీగా వెళ్లి ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం అందించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షులు మాడిసతి సంతోష్ కుమార్ మాట్లాడుతూ ముగ్ధంపూర్ గ్రామం వద్ద 2 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ కళాశాల నిర్మాణం కోసం నిధులు మాత్రం కేటాయించడం లేదని, అదేవిధంగా 6 గ్యారెంటీలు అమలు చేయడం లేదన్నారు. కరీంనగర్ రూరల్ మండలంలో ప్రధాన సమస్యలపై ఈనాడు ఎంఆర్ఓ గారికి వినతి పత్ర కార్యక్రమాన్ని ర్యాలీతో చేపట్టి ఈనాడు చేపట్టడం జరుగుతుంది. మరి ఇందులో భాగంగా ముఖ్యంగా మరి 6 గ్యారంటీల గురించి మరి కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత ఒక మాట మాట్లాడడము, దానికి సిగ్గులేని తరంగా మరి ఈనాడు ఏ ముఖం పెట్టుకొని ప్రజాహిత పేరు మీద పాదయాత్ర చేస్తున్న నటరాజన్ గారు మరి ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తురో మరి ఆ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గెలుసు, మరి అదేవిధంగా పొన్నం మా ప్రభాకర్ గెలుసు, అదేవిధంగా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మీరు ఇచ్చిన ఏ గ్యారెంటీలు అమలయ్యా అని సిగ్గు లేకుండా గ్రామాలలో తిరుగుతున్నారన్న విషయాన్ని మీరు శిలాఫలక వేయడం జరిగింది. ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి మంత్రి గారు వచ్చి శిలాఫలక వేసి కొబ్బరికాయ కొట్టారు తప్ప తట్టెడు మట్టి తీయలే. దానికి 30 కోట్ల అవసరం ఉన్న బడ్జెట్ అయితే 3 కోట్ల నిధులు ఉన్నాయని చెప్పడం వల్ల అక్కడున్న కాంట్రాక్ట్ సరిపోవని, అదేవిధంగా గ్రామ సచివాలయాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే, కానీ ఈరోజు కాంగ్రెస్ నాయకులు పోయి కొబ్బరికాయలు కొడుతున్నారు. మేము ఏమంటున్నామంటే ఏదైతే మీరు ఇచ్చిన 6 గ్యారంటీల్లో మోసాలు చేయకుండా ప్రజలకు హామీలను నెరవేర్చాలని ఈరోజు కరీంనగర్ రూరల్ మండలం తరఫున ప్రభుత్వం ద్వారా ప్రభుత్వానికి ఎంఆర్ఓ ద్వారా నివేదికను ఇవ్వడానికి కొరకు ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నా పేరు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ సతీమణి జిల్లా మహిళా అధ్యక్షురాలు కాట సుధారాణి రుద్రారం గణేష్ గడ్డ దేవాలయానికి పాదయాత్ర నిర్వహించారు. కాంగ్రెస్ ముఖ్య నాయకులు, కౌన్సిలర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చాలా బాగా జరిగింది. అందరూ బాగుండాలని, అందులో మేము ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గణపయ్యకి ప్రార్థన చేసుకున్నాము. పాదయాత్ర చేయడానికి కారణం ఏంటి మేడం? అందరము బాగుండాలని చేస్తున్నాం. కారణం ఏం లేదు. ప్రత్యేకంగా కారణం అంటే ఆ క్వశ్చన్లో ఆన్సర్ మీ దగ్గర ఉందన్న. అందరం బాగుండాలి అంటే ప్రత్యేకంగా నేర్చుకున్నప్పుడు రావాల్సి వస్తుంది. అందులో భాగంగానే ఆ భగవంతుడు ఈరోజు రప్పించుకున్నాడు మా అందరినీ. మరి మేము కానీ మా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సరం కాలం మొత్తం కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. కొంచెం పంతులకు జాగిస్తారు, బొట్టు పెట్టేదాకా జాగేయండి పంతులకు చాలు. షేలింగపల్లి డివిజన్ రాజు గృహకల్పలో వినాయక చవితి పండుగను పురస్కరించుకొని మట్టి గణపతి విగ్రహాలు కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పర్యావరణానికి హాని కలగకూడదని, మట్టితో చేసిన విగ్రహాల వల్ల నీటి కాలుష్యం, వాతావరణ కాలుష్యం జరగదని తెలిపారు.
గుమ్మడిదల మండల ప్రెసిడెంట్ కావలి ఐలేష్ ఆధ్వర్యంలో ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ పరమేష్ కు వినతి పత్రం అందించారు. సికింద్రాబాద్ నగర కుటుంబ ప్రమోదన్ వ్యక్త గోవర్ధన్ రెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మండల అధ్యక్షులు కావలి ఐలేష్ మాట్లాడుతూ అన్నారం 261 సర్వే నంబర్లతో సుమారు 115 మంది రైతులతో 29 మందికి కొత్త పాస్బుక్లు ఇచ్చారని మిగతా వారికి ఇవ్వలేదన్నారు. అలాగే నల్లవల్లి డంప్ యార్డు మరియు కానుకుంట మండల కేంద్రంలో గల 109 సర్వే నంబర్లో రైతులకు న్యాయం చేయాలని అన్నారు. రైతులకు గ్రామస్తులకు విముక్తి కలిగించాలని అన్నారు. ఈరోజు ఈ యొక్క మన గుమ్మడాల మండలంలో గల సమస్యలు ప్రతి గ్రామంలో ఉన్నాయండి. రైతులలో కూడా కొందరికి పాస్బుక్లు ఇవ్వకపోవడము, లోపల ఒకటి భూములు అక్కడ కావడం ఇక్కడ కావడం అనే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. దాంట్లో భాగంగా మన నల్లవల్లి డంప్ యార్డ్ అదొక పెద్ద సమస్య అయిపోయింది. మరి కానుకుంట రోడ్డు కూడా మన రైతులకు కూడా భూములందరికీ భూములు ఎటమడం కాకుండా చేసి చూపెడతా అని చెప్పేసి సభాముఖంగా నేను మీ అందరికీ తెలియపరుస్తున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు మన సికింద్రాబాద్ ఆర్ఎస్ఎస్ ప్రముఖులు సీనియర్ నాయకులు శ్రీ గోవర్ధన్ రెడ్డి గారిని ప్రముఖ్ గారిని తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో 12 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. టోకెన్ గల భక్తులకు 14 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని అధికారులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి BCN న్యూస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.